హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేసే నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు అనగానే చాలామందికి నోరూరుతుంది. ఈ నోరూరించి నాటుకోడి పులుసుని మనం పప్పు గారెలతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ నాటుకోడి పులుసును మనం కట్టెల పొయ్యి మీద చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి పులుసును ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఎప్పుడైనా మనం తక్కువ క్వాంటిటీతో చికెన్ కర్రీ, చికెన్ పచ్చడిలు చేసాము. ఇప్పుడు అలా కాకుండా ఒక 5 kgs చికెన్తో చేస్తున్నాము. ఈ చికెన్ కర్రీ చేయడానికి ముందుగా మనం ఒక 5 kgs వరకు నాటుకోడి చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 200 grams వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 200 grams వరకు అల్లం తీసుకోవాలి. ఈ అల్లాన్ని మనం అప్పటికప్పుడు చేసిన అల్లంని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం చికెన్లో అన్నీ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకోవడం వలన చికెన్ ముక్కకి బాగా పడుతుంది. మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 tablespoons వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారాన్ని చూసి వేసుకోండి. నేనైతే ఒక 50 grams వరకు కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవడం వలన అంతా ముక్కకు పట్టి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వలన అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఒక వెడల్పాటి గంజు పెట్టుకోవాలి. మా దగ్గర అయితే ఈ పాత్రని గంజు అంటారు. మీ దగ్గర అయితే ఏమంటారో కామెంట్ చేయండి. ఈ గంజుని మనం కాస్త వెడల్పాటి గంజు తీసుకోవాలి. మనం 5 kgs చికెన్ కంటే ఎక్కువ ఉడికే గంజు తీసుకోవాలి. అలా తీసుకుంటే మనం చికెన్ కర్రీ కలపడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 400 grams వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక 1/4 kg వరకు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు సాజీరా, లవంగాలు, చెక్క, కస్తూరి మెంతి, మార్వాడి మెంతి అన్నీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అలాగే టమాటోను పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్లో ఒక 1/4 kg వరకు ఆనియన్స్, ఒక 4 వరకు టమాటోను పేస్ట్లా చేసి వేసుకుంటున్నాము. ఈ టమాటో ఆప్షనల్ అండి. ఇలా మనం పేస్ట్లా చేసి వేసుకోవడం వలన ఈ నాటుకోడి పులుసు అనేది చిక్కగా వస్తుంది. ఈ పేస్ట్ని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక tablespoon వరకు పసుపు వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు రొటీన్గా చేసే చికెన్ కర్రీస్ లాగా కాకుండా ఒకసారి ఇలా నాటుకోడి పులుసును కట్టెల పొయ్యి మీద చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కట్టెల పొయ్యి అవైలబుల్గా లేకపోతే గ్యాస్ మీద కూడా ఇదే క్వాంటిటీతో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ కర్రీని కలుపుకోవడానికి కాస్త పెద్ద గరిటెను తీసుకోవడం వలన కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ను ఒక అరగంట పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడే వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఒక అరగంట పాటు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మీరు చూసి వేసుకోండి. నాటుకోడి పులుసు కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగా పడుతుంది. మీరు సూప్ కాస్త ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ నాటుకోడి పులుసును ఉడికించుకున్నప్పుడు కింద అడుగు పట్టకుండా ఈ గంజు పైన ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇలా పోసి పెట్టుకోవడం వలన కర్రీ అనేది ఆవిరిపైన ఉడుకుతుంది. ఒక అరగంట తర్వాత మూత తీసి చూడండి. చికెన్ కర్రీ బాగా ఉడుకుతుంది. ఈ నాటుకోడి పులుసు త్వరగా ఉడకాలంటే మామిడాకు కానీ కొబ్బరి చెక్క కానీ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీని దించి పక్కన పెట్టుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే నోరూరించే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు చేసే చికెన్ కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి నాటుకోడి పులుసు చేసుకుని తినండి, హెల్త్కి కూడా మంచిది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.